హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఎరల్లి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే ఒక మంచి స్వీట్ అయితే చేస్తున్నా. అది గిట్లా బియ్యంతో చేస్తున్నా, మస్తు ఉంటుంది అనమాట. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. నేనైతే ఫస్టే బియ్యం కడిగి నానబెట్టిన ఒక గంట ముందు. రేషన్ బియ్యం అయితే ఈ స్వీట్కి మంచిగా ఉంటుంది. చూడండి, బియ్యం అయితే మంచిగా నానినాయి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేయాలి. మిక్సీ జార్లో వేస్తున్నా. దీంట్లో కొన్ని వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేయాలి. చూడండి, బియ్యం అయితే ఇట్లా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా బియ్యం ఇట్లా గరుపులు గరుపులు ఉండొద్దు. మెత్తగా పేస్ట్ చేసి ఒక దాంట్లో పోస్తున్నా. దోశల పిండి లెక్క అయ్యింది చూడండి మొత్తం. ఇది ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టిన స్టవ్ పైన. కాగబెట్టిన పాలను వేస్తున్నా. పచ్చి పాలు కాకుండా పాలను కాగబెట్టి తీసుకోండి, తొందరగా అయిపోతుంది స్వీట్. ఇట్లయితే ఈ పాలు వేడి కాక ముందుకే మనం బియ్యంని పేస్ట్ చేసినాం కదా, ఇదంతా దీంట్లోనే వేసేస్తున్నా. పాలు వేడిగా కాకముందుకే వేయాలి, ఎందుకంటే ఇట్లా ఉండలుండలు అవుతుంది. అందుకే ఫస్టే వేసేస్తున్నా. ఇది వేసి మంచిగా కలపాలి ఒకసారి. బియ్యం పేస్ట్ వేసిన తర్వాత పాలను కలుపుతూనే ఉండాలి. కలపకపోయినాం అనుకోండి ఉండలుండలు అయిపోతుంది. తొందరగా దగ్గరికి అవుతుంది. ఇది ఎక్కువ టైం తీసుకోదు. చూడండి, ఒక 2 minutes లో ఇట్లా గట్టిగా అయిపోతూనే ఉంది. ఇది దీన్ని మంచిగా కలపాలిగా. ఎంత తొందరగా దగ్గరికి అయింది చూడండి, జల్దీ అవుతుంది. ఇట్లా ప్యాన్ కి అంటుకోకుండా అయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేస్తున్నా. బియ్యం ఒక కప్పు తీసుకుంటే బెల్లం ఒక కప్పు వేయాలి. మనం బియ్యం ఎంత తీసుకుంటే అంతే బెల్లం వేయాలి, సేమ్ టు సేమ్. అప్పుడే స్వీట్ కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇక బెల్లం మంచిగా కరిగి దగ్గరకు వస్తుంది. మళ్ళా బెల్లం వేయంగానే కొంచెం కలర్ ఇట్లా చేంజ్ అయింది చూడండి. ఇదంతా మనం స్టవ్ సిమ్లో పెట్టే వేయాలి, అస్సలు హైలో పెట్టొద్దు. కావాలంటే మీరు షుగర్ గిట్లా వేసుకోవచ్చు, కానీ బెల్లం హెల్త్కి మంచిది కదా షుగర్ కంటే, అందుకే నేను బెల్లం వేసిన. షుగర్ వేస్తే ఏంటంటే మొత్తం వైట్ కలరే ఉంటుంది ఇక స్వీట్. బెల్లం వేసినాం కాబట్టి కొంచెం కలర్ మారింది. ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి, టేస్ట్ మంచిగా వస్తుంది. కొంచెం నెయ్యి వేయాలి పైనుంచి, కొంచెం వేసి కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ వేయాలి. నెయ్యి ఇలాచీ పౌడర్ వేస్తే స్వీట్ టేస్టే మారిపోతుంది, సూపర్గా ఉంటుంది. ఇక కలుపుతుంటే మస్తు వస్తుంది స్వీట్ స్మెల్. చూడండి, మొత్తం ఇట్లా ముద్దలకు వచ్చేసింది స్వీట్ మొత్తం. స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఇక ఈ నెయ్యి మొత్తం ఇట్లా ప్లేట్కి అయితే అప్లై చేయాలి, ఇట్లా సైడ్లకు ఇట్లా మొత్తం. అప్పుడే స్వీట్ అంటుకోకుండా ఉంటుంది. బాదం జీడిపప్పు రెండింటిని సన్న సన్నగా కట్ చేసి పక్కన పెట్టిన. ఇప్పుడు వీటిని వేయాలి, మొత్తం వేయాలి. ఇప్పుడు ఈ స్వీట్ని మొత్తం ప్లేట్లో వేయాలి. ఇక కొంచెం నెయ్యి చెయ్యి కంటించుకొని ఇట్లా అనాలి. కొంచెం కొంచెం వేడిగా ఉన్నప్పుడే. మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 10-15 minutes కూల్ కానియాలి, కాబట్టి కొంచెం పక్కన పెట్టేద్దాం.
స్వీట్ అయితే కూల్గా అయ్యింది. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. మనం కట్ చేసేటప్పుడు మనం చాక్కి కొంచెం నెయ్యి రాసి కట్ చేయాలి, అప్పుడు మంచిగా వస్తుంది అంటుకోకుండా. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ని ఇట్లా పెట్టి ఇట్లా తిప్పేయాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చూడండి ఒకసారి. స్వీట్ని అయితే కట్ చేద్దాం. మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, మస్తు అంటే మస్తు వచ్చింది కదా, మొత్తం కేక్ వచ్చినట్టే వచ్చింది. ఎట్లా అంటే అట్లా కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం కేక్ లెక్క కట్ చేసిన కదా, మీరు ఎట్లా అంటే అట్లా కట్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో చూడండి, ఎంత మంచిగా వచ్చిందో చూడండి. అబ్బా మస్తుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. సూపర్ ఉంది. ఒక స్పూన్ తోటి ఆడపాలనిపిస్తలే. స్వీట్ గిట్ట కరెక్ట్ సరిపోయింది. ఒక కప్పు బియ్యంకి ఒక కప్పు బెల్లం కరెక్ట్ సరిపోయింది. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. స్వీట్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు బియ్యం తోటి స్వీట్ చేసుకోండి, మస్తు ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేయండి చేసుకొని. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీకు ఏమైనా కొత్త కొత్త వంటలు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అడిగేయండి, నెక్స్ట్ చేసేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ బాయ్ బాయ్.